పతంజలి వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా ఆ సంస్థ ఎండి బాలకృష్ణపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా పతంజలి ఉత్పత్తుల ప్రకటన ఉందన్న కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదని సుప్రీంకోర్టు మండిపడింది. బహిరంగ క్షమాపణలు చెప్పాలని పతంజలి యాజమాన్యానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పతంజలి వ్యవస్థాపకులు ఎండీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. రామ్దేవ్ బాబా ఎండీ బాలకృష్ణను మందలించిన కోర్టు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వొద్దన్న సుప్రీం. బహిరంగ క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశం. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదని మండిపడింది. ఈ వ్యవహారంలో తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు రామ్దేవ్ బాబా, బాలకృష్ణ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ న్యాయస్థానంలో మరోసారి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తాము చేసింది తప్పిదమే అని, భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటామన్నారు. కోర్టు ఆదేశాలను అగౌరవపరచాలన్న ఉద్దేశం తమకు లేదని కోర్టుకు తెలిపారు. రామ్దేవ్ బాబా, ఎండీ బాలకృష్ణ వివరణపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. గత ఉత్తర్వుల్లో తాము ఏం చెప్పామో తెలియనంత అమాయకులేం కాదు మీరని వ్యాఖ్యానించింది. నయం చేయలేని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదని తెలియదా అని కోర్టు వ్యాఖ్యానించింది. మీరు చేసేది మంచి పనే అయినా అలోపతి వైద్యాన్ని తగ్గించి చూపించకూడదని కోర్టు స్పష్టం చేసింది. వారం రోజుల్లోగా దీనిపై బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేసింది. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గత ఏడాది నవంబర్లో ఆ సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని సూచించింది. దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలను పతంజలి ఉల్లంఘించడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.